యేసుక్రీస్తుల వారిని ఎలాగైతే పరిశుద్ధుడిగా క్రీస్తును పోలి ఈ భూమి నడుచుకోవడం వల్ల దేవుని పిల్లలరా తాను భూమి మీద పుట్టించాలి, నాకు పిల్లలు కావాలి అని కోరుకున్న మిగిలిన పిల్లలందరినీ కూడా అలాగే పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడు పుట్టించటం అనేది జరిగింది. కానీ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత పగలతో కక్షలతో కులమని మతమని ప్రాంతమని ఆస్తుల కోసం పదవుల కోసం అధికారాల కోసం మనుషులు ఒకరినొకరు దాడి చేసుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ శత్రువులుగా మారిపోయిన సమాజాన్ని దేవుడు చూశాడు. తన పిల్లలు ఈ స్థితికి దిగజారిపోవటం, భూమి మీద మనుషులు బ్రతికే 60-70 ఏళ్లకు సంబంధించిన వాటి కోసం శత్రువులుగా చంపుకునేవారిగా మారిపోవడాన్ని చూసి బాధపడ్డ తండ్రి ఈ సమాజానికి కొత్త ఒరవడిని సృష్టించాలి, ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజంలో నూతన ఆలోచనలు పుట్టించాలి అన్న ఉద్దేశంతో దేవుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆయన ద్వారా ఈ ప్రపంచ మానవులకు ఎన్నో గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పించాడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి ద్వారా. ఈరోజు మీరు చూడండి, లోకంలో సుమారుగా ప్రస్తుతం ప్రపంచ జనాభా 820 కోట్లు. ప్రస్తుతం అన్ని దేశాల్లో కలిపి 820 కోట్ల మందిలో సుమారు 400 కోట్లకు మందికి పైగా క్రీస్తును విశ్వసించారు, యేసుక్రీస్తుల వారిని నమ్మారు, బాప్తిసం పొందారు, విశ్వసించారు. ఇన్ని కోట్ల మందిని క్రీస్తు ఆకర్షించడానికి ఆయనకున్న బలం, ఆయన చేసిన బోధలు, ఏదైతే బోధ చేశాడో ఆ బోధ ప్రకారం బ్రతికిన విధానం. అందుకే కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా నమ్మారు. ఆయన బోధలు ప్రతి ఆదివారం వింటున్నారు, ఆయన వలన కాపాడబడుతున్నారు, ఆయన వలన జీవితాలను బాగు చేసుకున్నారు, ఆయన వలన కుటుంబాలను బాగు చేసుకున్నారు. ఆయన మాట అనేక మంది జీవితాలలోనికి వెలుగును తెచ్చింది. యేసుక్రీస్తుల వారు జీవితం భూమి మీద మనం ఆలోచించినప్పుడు బ్రతికిన కాలం చాలా చిన్న కాలం, 33.5 సంవత్సరాలు, అతి కొద్ది ఆయుష్కాలం. ఈరోజు మనిషి సగటున 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈజీగా బ్రతుకుతున్నాడు. కానీ ఆయన బ్రతికింది కేవలం 33.5 సంవత్సరాలు. ఆయన జీవితకాలంలో ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేయగలిగాడు. యేసుక్రీస్తుల వారు తెలియని దేశం లేదు, రాష్ట్రం లేదు, గ్రామం లేదు. ప్రతి గ్రామంలోనికి ప్రతి దేశంలోనికి కొన్ని కోట్ల మందికి ఆయన మాటలు ఎందుకు చేరాయి, క్రీస్తును ఎందుకు అందరూ అంతగా ఇష్టపడతారు, ఎందుకు యేసుక్రీస్తుల వారంటే అంత ఇష్టము ప్రేమ అని చాలామంది దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమండి, ఈ మధ్యకాలంలో ఏమండి క్రీస్తును ద్వేషించేవారు, దూషించేవారు, బైబిల్ అంటే కెట్టని వారు పెరిగిపోతున్న కాలం ఇది. కానీ ఒక క్షణం ఆలోచించి, ఇన్ని కోట్ల మంది ఎందుకు నమ్ముతున్నారు యేసుక్రీస్తుల వారిని, ఎందుకు ఆయన దగ్గర ఉన్న ఆకర్షణ ఏంటి, ఆయన ఏం చెప్పాడు అన్నది కాస్త నెమ్మదిగా ఆలోచించి ఉంటారండి. క్రీస్తు గొప్పతనం, ఆయన మాటల్లో ఉన్న ప్రేమ, ప్రపంచానికి ఆయన మాట యొక్క అవసరత చాలామందికి అర్థమయ్యేది. ప్రియులరా, క్రీస్తును పోలి నడుచుకోవటం ఎలా అన్నది మనకు అర్థం కావాలి అంటే ముందు అసలు క్రీస్తు గొప్పతనం మనకు తెలియాలి. ఆయన ప్రవర్తనతో, ఆయన యొక్క నిర్ణయాలతో, ఆయన యొక్క బ్రతుకుతో
ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు అంటే మనం నమ్మిన క్రీస్తు, మనం పట్టుకున్న బైబిలు ఎంత గొప్పది మీరు ఆలోచించాలి. ప్రియులరా, ఇంతకీ కొన్ని వేల మంది లేదా లక్షల మంది, కోట్ల మంది యేసుక్రీస్తుల వారు వెనకాల వెళ్ళిపోవడానికి గల కారణం అండి మొట్టమొదట ఆయన మాటలు. అప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ కూడా క్రీస్తు పలికిన మాటలు పలకలేదు, క్రీస్తు మాట్లాడినట్లుగా మాట్లాడలేదు. క్రీస్తు ప్రకటించిన భావజాలం ఏదైతే ఉందో అది అసలుకి క్రీస్తుకు ముందు కానీ క్రీస్తు తర్వాత కానీ ఎవ్వరు దాన్ని అందుకోలేకపోయారు. ఇప్పటికీ స్టిల్ ఆయన బ్రతికినట్టుగా బ్రతకటం కానీ, ఆయన బోధించినట్టుగా బోధించటం కానీ, ఆయన బ్రతికినట్టుగా బ్రతకటం కానీ భూమి మీద మరొకరిని ఆయనకి సమానంగా నిలబెట్టడం అనేది జరగటం లేదు ప్రపంచానికి. అంత గొప్పగా యేసుక్రీస్తుల వారి బోధనలు ఏమున్నాయి అన్నది మనకు తెలియాలి మొదట. అంతకంటే ముందు ఆయన బోధలు వింటున్న వారికి, లేదా ఆయన్ను నమ్మిన వారికి, ప్రభువును నమ్మిన వారికి, ప్రభువును విశ్వసించిన వారికి ఆయన పలికిన మాట కేవలం నన్ను నమ్మితేనో, నా మాటలు వింటేనో సరిపోదు అన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఏమంటే ఆయన మాటలు విని వాటి చొప్పున మీరు నడవాలి, క్రీస్తును పోలి నడవాలి, ఆయన మాటల చొప్పున నడవాలి అని చెప్పడానికి అక్కడ ఒక ఉపమానాన్ని కూడా మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు ఆయన. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక అన్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా అన్నాడు. ఇది బాగా పట్టుకోవాలి మీరు. నేను చెప్పింది చెయ్యండి, దట్స్ ఇట్. క్రీస్తు అనమాటిది, యేసుక్రీస్తుల వారి మాట. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలిచే ఉపయోగం అన్నాడు. బాగా వినాలి ఇది. నేను వాక్యాన్ని చెప్పాను, నా మాటలు చెప్పాను, అది బైబిల్గా గ్రంథస్థం చేయించి మీరు మాట్లాడుకునే భాషలోనికి మీకు అర్థమయ్యే విధంగా నా మాటలు నేను మీ ముందుకు తెచ్చిన వాటిని వింటున్నారు, కానీ ఆ మాటల చొప్పున మీరు చేయటం లేదు. అలాంటప్పుడు నన్ను పిలవటం ఎందుకు? ప్రభువా ప్రభువా అని నాకు ప్రార్థనలు చేయటం ఎందుకు అన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నా దగ్గరకు వచ్చినవాడు, నా మాటలు విన్నవాడు, నాకు ప్రార్థన చేసేవాడు, నా మాటల చొప్పున వాడు ఏం చేయాలి? జరిగించాలి, బ్రతకాలి అన్నది క్రీస్తు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తు మాటల ప్రకారం గనుక బ్రతకను, కేవలం విని విడిచిపెడతాను అంటే జీవితం ఎలా మారుతుందో చెప్తాడు తర్వాత మాటల్లో. 46వ వచనం మళ్ళీ చదువుదామా? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి, ఏమండి మాటలు చూడండి, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును అన్నాడు. ఇది ఎంత బాగుంది చూసారా? నువ్వు నా దగ్గరికి వచ్చావు, నన్ను స్వరక్షకుడిగా, నీ రక్షకుడిగా, నీ దేవుడిగా నువ్వు నన్ను అంగీకరించావు. అంగీకరించిన తర్వాత నేను చెప్పిన మాటల ప్రకారం గనుక నువ్వు బ్రతికితే, నేను చెప్పింది నువ్వు పాటిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో చెప్తాను అంటున్నాడు. ఎలా ఉంటుంది అంటున్నాడు తర్వాత మాటలో, వాడు 48వ వచనంలో ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలియుండును. పోలిక. ఇది బాగా వినాలండి, క్రైస్తవులుగా మనం చాలా బాగా వినాలి. ఇది వాక్యం విన్న తర్వాతట వాటి ప్రకారం బ్రతకాలట, వాటి చొప్పున చెయ్యాలట. వాక్యంలో చెప్పింది మనం జీవితంలో చెయ్యాలట. ఒకవేళ అలా గనక చేసేవాడు ఎలా ఉంటాడు అంటే, ఇల్లు కట్టే ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఇల్లు కట్టే అతనంట ఇల్లు కట్టాలనుకున్నప్పుడట లోతుగా తవ్వాడట. పునాదులు వేసేటప్పుడు కిందకి తవ్వుతారు కదా, తవ్వటంలో మామూలుగా తవ్వలేదట. ఎలా తవ్వాడట? లోతుగా తవ్వాడట. ఆ తవ్వటం కూడా ఇది ఎక్కడ తవ్వాడు అంటే బండ మీద లోతుగా తవ్వాడట.
బండ మీద 2 అడుగుల కిందకి వెళ్ళటమే చాలా కష్టం. బోరేసేటప్పుడు బండ తగిలింది అనుకోండి చాలా కష్టం. ఇల్లు కట్టేటప్పుడు బండ తగిలింది అనుకోండి చాలా కష్టం. కానీ ఈ ఇల్లు కట్టేవాడట బండ తగిలినా సరే బండను చీల్చుకుంటూ లోతుగా వేశాడట పునాదులు. అలా లోతుగా పునాదులు వేసి కట్టబడిన ఇల్లు ఏదో గాలివానో లేదంటే ఏదో తుఫానో లేకపోతే ఏదైనా ప్రమాదము వస్తే భూకంపం వస్తే కదులుతుందా? కదలదు, స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే నా మాటలు విన్నవాడు స్ట్రాంగ్గా ఉండడు. నా మాటలు వాడి జీవితానికి అన్వయించుకుని నా మాటలు చొప్పున బ్రతికేస్తున్నాడు అనుకోండి, వాడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. లోతుగా త్రవ్వి బండ మీద ఇల్లు కట్టుకున్న వాడి ఇల్లు ఎంత అయితే బలంగా ఉంటుందో నా మాటలు చొప్పున బ్రతికేవాడు కూడా అంతే బలంగా ఉంటాడు అన్నట్టు. తర్వాత మాటలో వెళుతూ వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పొలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపకపోయెను. చూసారా, వరద గట్టిగా వచ్చి కొట్టిందట ఆ ఇంటిని, అయినా సరే ఆ ఇల్లు ఏమవ్వలేదట, కదిలింపబడలేదట. ఇక్కడ ఇంటి గురించి చెప్తున్నాడా, మనిషి గురించి చెప్తున్నాడా? మనిషి గురించి చెప్తున్నాడు. మనం చూడండి, అప్పుడప్పుడు చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న కష్టాలు వచ్చి మనల్ని కొట్టినాయి అనుకోండి, ఒక అడుగు అటు ఒక ఇటుకి ఇటు ఏమంటే కదులుతూ ఉంటుంది జీవితం. చాలామంది జీవితాలు నేను చూశానండి, కదులుతూ ఉంటాయి. అటు లోకం ఇటు దేవుడు, అటు లోకం దేవుడు, వాళ్ళదో మాట ఇదో మాట, దేవుడిదో మాట మనుషులదో మాట, దేవుడిదో మాట మనుషులదో మాట. ఎందుకు అలా పిల్లర్లో స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారంటే వాక్యం వెంట మట్టుకే దాన్ని హృదయంలోకి తీసుకుని ఇది ప్రభు చెప్పిన మాట అని అలా నిలబడిపోయిన వాడు ఎంతమంది వచ్చి ఎన్ని మాటలతో కొట్టినా, ఎన్ని శోధనలతో కొట్టినా, ఎన్ని కష్టాలతో కొట్టినా, ఎన్ని శ్రమలతో కొట్టినా వాడు కదల్చబడకుండా ఉండిపోతాడు. ఇక్కడ ఇంటి గురించి కాదు చెప్తుంటే దేవుడు, మనిషి యొక్క ఆత్మీయ జీవితం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ప్రభువుని నమ్మటం ఈజీ, కానీ అంతం వరకు నమ్మకంగా బ్రతకటం మాత్రం చాలా కష్టం. మధ్యలో కదులుతాడు మనిషి, కదిలింపబడతాడు. శోధనల, శ్రమల, కష్టాల, ఏమంటే మనుషుల, ఏమంటే పరిస్థితుల మనుషుల్ని కదిలిస్తాయి. నీ విశ్వాసం కదిలిపోతుందా, నీ నమ్మిక కదిలిపోతుందా? అలా కదిలిపోతుందంటే కారణం ఏంటంటే నువ్వు వాక్యం వింటున్నావు కానీ దాని చొప్పున బ్రతకటం లేదంటున్నాడు. బ్రతికేస్తే కదిలింపబడ్డట, బ్రతుకులోనికి వాక్యం వచ్చేస్తే మనిషి కదిలింపబడ్డట. వాక్యం కేవలం వినటం మట్టుకో, వాక్యం కేవలం ఆనందించటం మట్టుకో మాత్రమే ఉండిపోతే ఆ వ్యక్తి కదిలిపోతాడు. తర్వాత మాటలు చెప్తాడు చూడండి, ఎంత బాగుంటుందంటే, అయితే నా మాటలు 49 వచనం చదువుతున్నారు. అయితే నా మాటలు వినియు చేయని వాడు, చూసారా, వింటారట చేయరట. ఇది చూడండి ఎంత బాగుందో. అంటే ఇప్పుడు ఇది చెప్పబడుతున్నది ఎవరి గురించి? విశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి చెప్పండి. ప్రభుని నమ్మిన వాళ్ళే, గుడికి వస్తున్న వాళ్ళే, వాక్యం వింటున్న వాళ్ళే వింటారట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి 49లో. అయితే నా మాటలు వినియు చేయని వాడు, అంటే విన్నది చెయ్యాలి. ఎంతమంది చూసారా? నువ్వు వాక్యంలో ఏదైతే వింటున్నావో అది నీ బ్రతుకులు నువ్వు చెయ్యాలి. పిల్లల కోసం దేవుడు ఏదైతే చెప్పాడో అది పిల్లల పట్ల మీరు చెయ్యాలి. భర్తగా నీ కోసం ఏ బాధ్యతలు చెప్తున్నాడో భర్తగా నువ్వు అవి చెయ్యాలి. భార్యగా నీ గురించి ఏం చెప్తున్నాడో అవి నువ్వు చెయ్యాలి. సాటి సహోదరుల పట్ల ఏం చెయ్యాలని దేవుడు బైబిల్లో చెప్తున్నాడో అది నువ్వు చెయ్యాలి. జాగ్రత్తగా వినండి. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని, బాబా ఇల్లు కట్టాడట కానీ ఏమి లేదట, కింద పునాది లేదు. పునాది లేకుండా ఇల్లు కడితే తుఫాను వస్తే కుట్టిపోద్ది కదండి. రేక్ షెడ్ వేస్తారు, ఉంటుంది రేక్ షెడ్, తుఫాను వస్తే రేకులు ఎగిరిపోతాయి. అదే స్లాబ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. కారణం కింద నుంచి పిల్లర్స్ వేసుకుంటూ వచ్చి వేశారు పకడ్బందీగా. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు అంటే, నా మాటలు విన్న మీరు బ్రతుకులో అవి చేస్తున్నారా? చెయ్యకపోతేనట కదిలింపబడిపోతామట. కింద చెప్తాడు వెంటనే చూడండి, పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాళ్ళని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడిను. ఆ ఇంటి పాటు గొప్పదని, అంటే ఆ ఇల్లు మట్టానికి కూలిపోతుంది. పిల్లరా,
ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు, ఈ ఇల్లుని ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఈరోజు అందరూ వాక్యం వింటున్నారు శ్రద్ధగా, మంచిది. బైబిల్ చదువుతున్నారు చాలామంది, మంచిది. చదువుతున్న బైబిల్లో ఉన్న మాటలు, నువ్వు వింటున్న వాక్యంలో ఉన్న సందర్భాలు నీ జీవితంలోకి వచ్చేసరికి నువ్వు జరిగిస్తున్నావా? నిన్న మీకు లైవ్ రాలేదనుకుంటాను కదా. నిన్న లైవ్ రాలేదు, నేను మీటింగ్కి వెళ్ళాను పాలకొల్లు. ఏమండి, నిజంగా ఓ మంచి ప్రసంగం చెప్పానండి. ప్రసంగం చెప్పిన తర్వాత కన్వీనర్కి ఆ లోకల్లో ఉన్న పరిస్థితులు నచ్చటం లేదు. చివరిలో మైకిచ్చుకుని ఈరోజు అన్నయ్య చెప్పిన ప్రసంగం మీ అందరికీ అర్థమైందా అన్నాడు. అర్థమైన వాళ్ళు చేతులెత్తండి అన్నాడు. అందరూ చేతులెత్తారండి. ఈ మధ్యకాలంలోనట పెన్షన్ ఇవ్వాలి అంటే 60 సంవత్సరాలు ఏదో ఏజ్ లిమిట్ పెట్టారట. ఇన్ని సంవత్సరాలు ఉంటే మీకు పెన్షన్ ఇస్తామని. ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్ 60 సంవత్సరాలు ఉంటే పెన్షన్ ఇస్తామన్నది అందరికీ అర్థమైపోయి, తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఆధార్ కార్డులో వయసు మార్పించుకుని పెన్షన్ పెట్టేసుకున్నారట, పెన్షన్లు తీసుకుంటున్నారట. అది మనోడికి నచ్చటం లేదు. ఇప్పుడు వరకు అన్నయ్య ప్రసంగంలో మీరు అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు అని విన్నారు కదా ప్రసంగం. అది మీరు ఇక్కడున్న కూర్చున్న వాళ్ళలోనే చాలామంది దాన్ని పాటించటం లేదు. మీరు వయసు పెంచుకుని గవర్నమెంట్ మోసం చేసుకుని మీరు పెన్షన్ తెచ్చుకుంటున్నారు. దేవుడికి విరుద్ధంగా మీరు పాపం చేస్తున్నారు అన్నాడు. నిజంగా కారాలు మిరియాలు నూరుతున్నారు కింద ఉన్న వాళ్ళు. ఊరుకుంటారు డైరెక్ట్గా చెప్తే. మేము పాపాలు చేస్తాం తప్ప మా పాపాలు ఎవరు మాకి చెప్పకూడదు. చెప్తే వాడి మీద కత్తి కడతాం. అదే కదండి సమాజం. పిల్లరా, మీరు వింటున్నారు కానీ చేయటం లేదు. అందుకే అన్నయ్య దింపాను అందుకే అంటున్నాడు. మీరు ప్రసంగాలు వింటున్నారు కానీ చేయటం లేదు. ఈరోజు ఈయన ప్రసంగానికి ఎలాగుంది మీకు అన్నాడు. మీరు మారలేదా, మళ్ళా దింపుతాను ఈయన అంటున్నాడు. అంటే ఈరోజు ప్రజలు దేవుడు వాక్యాలు వింటున్నారు. న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. క్రైస్తవులం కదా, మన జీవితంలో నీతి న్యాయం అంటూ కనబడాలి అని ఎన్ని మాటలు క్రీస్తు మాటలు వింటున్నా వాడు చొప్పున చేయటం లేదట. అలా చెయ్యని వాడు ఎప్పటికైనా వాళ్ళ విశ్వాసంలో నుంచి ఏమైపోతాడట, కదిలింపబడతాడు. పిల్లరా, ఏం చెప్పాడు క్రీస్తు మాటలు అంటే నేను చాలా చెప్పొచ్చు. ఒక లైన్ ఎత్తుకుంటాను. క్రీస్తు మాటల ప్రకారం బ్రతకటం ఎంత గొప్పగా ఉంటుందో, క్రీస్తును పోలి బ్రతకటం ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత ఆనందాన్ని ఇస్తుందో మీకు చూపిస్తాను ఈరోజు. యేసుక్రీస్తుల వారి బోధల్లో ప్రధానమైన బోధ అండి మానవ సత్సంబంధాలు. మనిషితో సఖ్యతతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. అది కుటుంబమైనా, పొరుగు వాళ్ళైనా, సమాజమైనా, బంధువులైనా, స్నేహితులైనా, సహోదరులైనా. క్రీస్తు బోధల్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అండి మానవత విలువలు. వ్యక్తికి విరోధాలు కానీ, వ్యక్తికి గొడవలు కానీ, వ్యక్తికి మనస్పర్ధలు కానీ క్రీస్తు అస్సలు సహించడండి. అసలు దీన్ని ఆయన ఒప్పుకోలేదు. ఏ మనుషుల మధ్యలోనూ పగ, ఏ మనుషుల మధ్యలోనూ కక్ష, ఏ మనుషుల మధ్యలోనూ విభేదాలు, తారతమ్యాలు, లేనివాడు ఉన్నవాడు, ఏమంటే ఆ కులం ఈ కులం, లేదంటే ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఇలాంటి వ్యత్యాసాలు వాళ్ళ మధ్యలో ఉండటం క్రీస్తుకి ఇష్టం ఉండదు. ఆయన బోధల్లో ప్రధానమైనది ఏంటంటే మనిషిగా మీరు గౌరవించాలి, ప్రేమించాలి అన్నది ఆయన బోధ. అందులో ప్రధానంగా ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయానికి వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి ఒకసారి చదువుదాం. 43 నుంచి ఒకసారి చదివితే, ఇదిగో మీరు ఎంతకాలం సమాజం మీకు ఏం చెప్పింది, లోకం ఏం చెప్పింది అంటే, ఇదిగో నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుప్రభువు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ప్రేమించమని, మనతో బాగున్న వాళ్ళని ప్రేమించమని, నీ శత్రువు అయితే వాడిని ద్వేషించు, వాడి పతనాన్ని కోరు, వాడి నాశనం కోరు. నీ శత్రువు అనగానే వాడిని ప్రేమించవలసిన అవసరం లేదు. శత్రువు అనగానే వాడిని నాశనం చేయాలి, శత్రువు అనగానే వాడి కీడు కోరుకోవాలి. ఇదే కదా ఎంతకాలం మీరు విన్నారు అని చెప్పి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పున్నదే అమనగా, అంటే లోకం చెప్పింది నేను చెప్పనంటున్నాడు. బాగా వినాలి. ఇది ఎంతకాలం లోకం చెప్పింది, మీ తమ్ముడిని ప్రేమించరా,
పొరుగుడు ఎవడైనా నీ మీదకు వస్తున్నాడు అనుకో, ఆయన వేసేరా, ఆయన నాశనం చేసేరా. ఇది లోకం చెప్పింది. కేవలం నిన్ను ప్రేమించిన వాడిని మాత్రమే ప్రేమించండి చాలు అని లోకం చెప్పింది. కానీ క్రీస్తుగా ఈ భూమి మీద ఉన్న వారందరి పాపాలు తీయడానికి అందరి కొరకు పుట్టిన స్వరక్షకుడిగా నేను చెప్తున్నది ఏంటంటే, నో, ఇది మంచిది కాదు, శత్రువును ద్వేషించడం మంచిది కాదు అన్నట్టు. క్రీస్తు మాటల్లోనండి ప్రధానం, లేదా క్రీస్తును కొన్ని కోట్ల మందికి దగ్గర చేయడానికి ఆయన చెప్పిన మాటల్లో ప్రధానమైన మాటలు ఇది ఒకటండి. ఏంట మాట అంటే, ఇదిగో మీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఇదండి క్రీస్తు మాటల్లో, లేదా క్రీస్తును కొన్ని కోట్ల మంది హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలబెట్టిన మాట ఇదే. ఏమండి, మాటలు చెప్పడం చాలా ఈజీ అండి. ఈరోజు లోకంలో చాలామంది ఫిలాసఫీ చెప్తాడు, తత్వవేత్తలు ఉన్నారు, తత్వాలు చెప్తారు, ఇజాలు ఉన్నాయి, నా ఆ యజం ఈ యజం అని బోల్డ్ ఇజాలు పుట్టాయి. కానీ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ మాటలు చెప్పినట్టుగా జరిగించే వాళ్ళల్లో తక్కువ మంది మనకు కనబడతారు. మీరు చూడండి, ఈరోజు మైకులు పట్టుకుంటే అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళే. మన లోకంలో చూస్తున్నప్పుడు ఏమంటే క్రైస్తవ్యంలో ఉన్న ఏమంటే పాస్టర్ దగ్గర నుంచి, హైందవులో ఉన్న బాబాల దగ్గర నుంచి, అక్కడ ఉన్న ఏమంటే ఇస్లాంలో ఉన్న కొందరి దగ్గర నుంచి అందరూ మైకులు పట్టుకుని మైక్ ముందు ఉపన్యాసాలు ఇస్తూ గొప్పవాళ్ళుగా చిత్రీకరించబడతారు. మీరు చూడండి, వాళ్ళ ఆశ్రమాలు కానీ, లేదంటే వీళ్ళు క్రైస్తవుల పాస్టర్స్ చేస్తున్న కార్యక్రమాలు కానీ, వాళ్ళు ఇల్లీగల్ కార్యక్రమాలు వెనకాల జరుగుతున్నవి మీడియా వాళ్ళు లేదంటే ఎవరెవరో ఏమంటే సీక్రెట్గా పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళ జీవితాలు వెలుగులోనికి వస్తాయి. ఉపన్యాసం ఇస్తున్నప్పుడు మంచోడు అనుకున్నాం, ఉపన్యాసం చెప్తున్నప్పుడు గొప్పవాడు అనుకున్నాం, వెనకాల వీడు చేసేవి ఇవా అని వాళ్ళ వెనకాల చీకటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. అలాగే భూమి మీద మనుషులు అందరూ నండి బోల్డోని తత్వాలు చెప్పేశారు, బోల్డోని గొప్ప గొప్ప విషయాలు చెప్పేశారు. కానీ చెప్పిన మాట ప్రకారం బ్రతికిన వాడు అని మనం చెప్పాలి అంటే ఒక్క యేసుక్రీస్తుల వారి మాటే చెప్పాలి. చెప్పడానికి చాలామంది చెప్తారు, కానీ బ్రతికిన వాడు ఒక్క యేసుక్రీస్తే. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట మళ్ళీ చదువుతాను చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకంలో ఉన్న తండ్రికి మీరు కుమారులయ్యుండునట్లుగా మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. చెప్పిన ఈయన చేశాడా? ఇది మ్యాటర్. చెప్పడానికి చాలామంది చెప్తారు, యేసుక్రీస్తుల వారు ఎలాగైతే ఉపన్యాసాలు చెప్పారో ఆయన్ని కాపీ కొట్టి లేదంటే ఆయనలాగా ఎదిగిపోదామనో చాలామంది ట్రై చేశారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళుగా పేర్లు తెచ్చుకోవడానికి యేసుక్రీస్తుల వారు పక్కనే నాకు స్థానం కావాలని చాలామంది ట్రై చేశారు. ప్రపంచంలో చక్రవర్తులు ట్రై చేశారు, చరిత్రకారులు ట్రై చేశారు, ఫిలాసఫర్స్ ట్రై చేశారు. ఎవడు క్రీస్తు దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన మాటలకు గారడి చేసేవాడు కాదు, మాట ఏదైతే చెప్తాడో దాన్ని జీవితంలో జరిగిస్తాడు. ఇప్పుడు తనను నమ్మిన వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అంటే, నేను ఏదైతే చెబుతానో అది చేస్తానో, మీరు కూడా అలాగే ఉండాలి. వాక్యం చెప్తున్నప్పుడు అవతల వాళ్ళకి మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అని మనం చెప్తాం కదా. అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పిన మనం మన జీవితంలో ఆ సిచ్యువేషన్ వచ్చి మనం జరిగించే టైంకి జరిగిస్తారా? ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఎవరైనా క్రైస్తవులు కదండి, కొట్టుకోవటం ఏంటండి, గొడవలు తిట్టుకోవటం ఏంటండి, మంచిది కాదండి, ఇలా అలాగండి ఇలాగండి అని చెప్పుకుంటారు. వీళ్ళింట్లో గొడవ రావాలా? అప్పుడు తెలుస్తుంది అసలు కదా, అప్పుడు వస్తాయి అసలు మాటలు, అప్పుడు వస్తుంది అసలు స్వరూపం బయటికి. పిల్లరా, చెప్పటం కాదు, చెయ్యాలి, చేసి చూపించాలి. శత్రువులు సైతం ప్రేమించాలి. క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే, పరలోకం అందన్న తండ్రికి కుమారులుగా బ్రతకటం అంటే, క్రీస్తును పోలి నడవటం అంటే, క్రీస్తు చెప్పింది చెప్పినట్టుగా నీ జీవితంలో కొట్టొచ్చినట్టుగా కనబడాలి. క్రీస్తు అండి ఈయన హృదయంలో ఉన్నాడండి, ఆయన మాటలు ఉన్నాయండి, అందుకే ఇలా ప్రశాంతంగా ఉన్నాడు అని నీ జీవితాన్ని బట్టి క్రీస్తు అవతల వాడికి కనబడిపోవాలి. ఇప్పుడు ఈ మాట మీరు చెప్పారు, ఇప్పుడు ఈ మాట చెప్పాను కదా, మీరు శత్రువులను ప్రేమించండి అన్నాడా? కొంచెం ముందుకెళ్ళేసరికి అండి, లోకాసువార్తకి వెళ్ళేసరికి ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడండి. ఇది ప్రపంచంలో ఎవడ వలనైనా సాధ్యపడుతుందా అన్న అనుమానం వస్తుంది మనకి.
ఇలాగ ఈ మాట అసలు ఎవడైనా జరిగించగలడా వాడి జీవితంలో అనిపిస్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయానికి రండి, 27 చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 27 వచనం. ఇదిగో వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, ఇదిగో మీ శత్రువులను ప్రేమించండి. ఇది అండర్లైన్ చేయండి. వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారట, దూషిస్తున్నారట, మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నారట. వాళ్ళకి మనం ఏం చేయాలట? మేలు చేయాలట. ఇదేంటండి ఇది ఎలాగుంది? దూషించేవాడికి మేలు చేయగలరా? ప్రస్తుత సొసైటీ ఎలా ఉందంటే దూషించేవాడిని దూషించకుండా ఆపగలిగితే చాలు అన్నట్టుగా ఉంది. అంతే కదండి. వాడు తిడుతుంటే వీడు తిట్టకుండా ఉంటాడండి. ఈరోజు అండి నేను ఒక న్యూస్ చూసానండి, మతిపోయింది నాకు. అద్భుతమైన ప్రేమ స్టోరీ అది. ఆవిడికి 40 సంవత్సరాలు, ఆవిడకి 2 లవర్స్ ఉన్నారండి. ఒక ఆయనకి 60 సంవత్సరాలు, ఒక ఆయనకేమో 55 సంవత్సరాలు, ఈవిడికేమో 40. ఇప్పుడు ఈ రాణిగారి కోసం ఈ రాజులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. హనుమకొండ ఇక్కడే, మీరు ఈరోజు న్యూస్ వచ్చి ఉంటే చూసుంటారు. హన్మకొండలోనండి ఆవిడ ఈవిడ మీద ఏమంటే ఈ 60 ఏళ్ల ముసలాయనకి ఇష్టం ఉంది, కాస్త యవ్వనంలో ఉన్న ఇతనికి ఇష్టం ఉంది. ఇద్దరు రోడ్డు మీద గొడవలు ఆడుకుంటున్నారండి. ఆటో స్టాండ్లో రోడ్డు మీద సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, న్యూస్లో వేశారు. పోట్లాడుకుంటూ ఈ 60 ఏళ్ల ముసలోడండి ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదండి, కత్తి తీసి కస్మని పొడి చేశారండి పొట్టలో. నడి రోడ్డు మీద 60 సంవత్సరాల వృద్ధుడు అవతలోడిని నరికి చంపాడు. కారణం ఏంటంటే ప్రేమట. ఇప్పుడు ఈ వార్తలు మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది, కుక్కర్లో ఉడికించేశాడు భార్య శవాన్ని. గురుమూర్తి భార్యను గోడకేసి కొట్టి స్పృహ కోల్పోయిన తర్వాత గొంతు పిసికేసి చంపేసి, చాలా ఫిట్గా ఉంటాడండి. ఆర్మీ జవాన్, రిటైర్డ్ అయిపోయాడు, వెళ్ళొచ్చాడు. వాళ్ళకి 15 సంవత్సరాలే డ్యూటీ, రిటైర్ అయిపోయాడు. ఏమంటే ఆవిడ చాలా చిన్నగా ఉంటుందట, అంతేనండి. బలంగా గోడకేసి కొట్టాడండి. కొట్టిన తర్వాత కింద పడిపోయింది, గొంతు నులిమి చంపాడు. చంపిన తర్వాత అండి ఇంట్లో కొబ్బరికాయలు చెట్లు నరుక్కునే కత్తి ఉంటుంది కదా, ఆ కత్తితో అవయవాలన్నీ నరకటం స్టార్ట్ చేశాడండి. ముందు కాలు నరికేసాడట, తర్వాత 2 చేతులు నరికాడట, తర్వాత తల నరికాడట, తర్వాత మిగిలిపోయిన మధ్యలో ఉన్న బాడీని 4 ముక్కలు చేశాడట. ఈ చేసిన ముక్కలన్నిటినండి కుక్కర్లో ఉడికించాడట. ఉడికించిన తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత అదే కత్తి పెట్టండి మాంసాన్ని ఎముకల్ని వేరు చేశాడట. వేరు చేసిన తర్వాత పెద్ద గ్యాస్ స్టవ్ మీద అండి ఎముకలన్నీ కాల్చేసాడు. కాల్చేసి దంచేసండి బూడిద చేశాడు మసాలా కొట్టినట్టు. ఆ ఉడికిపోయిన మాంసాన్ని, ఈ దంచేసిన ఎముకల పొడిని జస్ట్ ఒక బకెట్లోకి చేసాడండి. బాడీ మొత్తాన్ని, శవం మొత్తాన్ని ఒక బకెట్లో పట్టేటట్టుగా నీళ్ళలో కలిపేసాడు. ఆ బకెట్ పట్టుకెళ్ళి చెరువులో కలిపేసాడండి. సొంత భార్య 13 సంవత్సరాలు కాపురం చేసింది, తన సర్వస్వాన్ని అప్పగించింది. ఎంతటి కిరాతకులు, ఎంతటి దుర్మార్గులు మన చుట్టూ ఉన్నారు కదా, చంపుకుంటున్నారు కదా, నరుక్కుంటున్నారు కదా. ఏమంటే క్రీస్తు మాట ఎంత ఔషధంలో పనిచేస్తుంది ఈ లోకానికి. మీరు ఎంత అవసరం యేసుక్రీస్తుల వారి మాటలు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇదిగో నన్ను నమ్మావా, నా దగ్గరకు వచ్చావా, నీ బ్రతుకుని ఎలా మారుస్తానంటే శత్రువును సహితం నువ్వేం చేయాలి? ప్రేమించాలి. శత్రువునే ప్రేమించమని ఇంట్లో భార్యను చంపుకుంటాడా? మీరు ఆలోచించండి. శత్రువునే ప్రేమించమంటే భర్తను చంపుకుంటారా? శత్రువునే ప్రేమించమంటే అన్నదమ్ములు వదులుకుంటారా? క్రీస్తు ఈ లోకానికి ఎంత అవసరం మీరు ఆలోచించండి. మతమని మతోన్మాదంతో క్రీస్తును దూరం చేసుకుంటున్న వారు అందరి బ్రతుకులు ఇగో ఇలా కూలిపోతున్నాయి. క్రీస్తు మతం కాదు కదా, నీ మనసులు మార్చేవాడు, నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు. ఏమంటే ఎన్ని కుటుంబాలు మీరు చూడండి ఈరోజు పైకి నవ్వుతూ ఉంటారండి. వాళ్ళు ఆ పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు, ఆ ఫంక్షన్లకు వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటారండి. ఏమంటే గురుమూర్తి అయితే చంపేశాడు. చంపాలని చాలామంది కొంది ఈరోజు చంపలేకుండా ఉన్నారు ఇంట్లో. లేవట అలాంటి కుటుంబాలు. చాలాసార్లు పళ్ళు బిగించి వెళ్తాడు, ఏదో గుర్తు వస్తుంది, జైల్లో పోలీసు వాళ్ళు గుర్తొచ్చి వెనక్కి వస్తూ ఉంటాడు. ఆ జైల్లో పోలీస్ స్టేషన్లు లేకపోతే ఎప్పుడే చేసేవాడు. గురుమూర్తి దొరికాడు. దొరకని గురుమూర్తులు ప్రతి కుటుంబంలోనూ ఉన్నారు, లేరా? ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ మారాలి అన్న వాళ్ళకి ఔషధం ఏంటి చెప్పండి? క్రీస్తు అండి. క్రీస్తు.
క్రీస్తు ఎవరి హృదయాల్లో ప్రకాశిస్తాడో, క్రీస్తు ఎవరి కుటుంబాల్లోకి వస్తాడో ఆ కుటుంబంలో గొడవలు ఉండవు, ఆ కుటుంబంలో అశాంతి ఉండదు, ఆ కుటుంబంలో మనస్పర్ధలు ఉండవు, ఆ కుటుంబం ఒక ప్రేమ కలిగిన కుటుంబంగా మారుతుంది, ఎవడ అందరినీ ప్రేమించే కుటుంబంగా మారుతుంది. క్రీస్తు ఈ మాట ఈ లోకానికి ఎంత అవసరం అంటే, ఇదిగో మీరు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని కాదు, మీ శత్రువుని సైతం మీరు ఏం చేయాలి, ప్రేమించాలి అన్నాడు. తర్వాత మాట అండి, మిమ్మల్ని ఎవరైనా హింసిస్తుంటే, బాధ పెడుతుంటే వాళ్ళని తిరిగి మీరు హింసించకండి, వాళ్ళకి మీరు మేలు చేయండి అన్నట్టు. మీరు ఆలోచిస్తున్నారా? అంటే మనల్ని బాధ పెట్టేవాడికి మనం ఏం చేయాలట, మేలు చేయాలట. ఇది సాధ్యమా? సాధ్యమండి? సాధ్యపడుతుందా? క్రీస్తును పోలి నడవండి, నా మాటల చొప్పున మీరు జరిగించాలి అని ఏమంటే యేసుక్రీస్తుల వారు చెప్పిన తర్వాత, ఈ మాటలు మీరు మిమ్మల్ని హింసించే వారిని, మిమ్మల్ని నిందించే వాళ్ళని, మీ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు కూడా మీరు మేలు చేయాలి, వాళ్ళు గౌరవించాలి, వాళ్ళు ప్రేమించాలి అన్న ఈ మాట జీవితంలో పాటించటం సాధ్యపడుతుందా, సాధ్యపడదా? ఆలోచిద్దాం. సాధ్యపడుతుందా? ఎవరో పొద్దున్నే వచ్చి మన ఇంటి ముందు మన కళ్ళ ముందే తిట్టేసిపోతున్నారు, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటానన్న వాళ్ళు చేయొద్దండి, అంటానన్న వాళ్ళు చేయొద్దండి. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటుందండి, నేను చాలాసార్లు చెప్పాను, ఆమె ఎందుకు తిడుతుందో మాకు తెలీదు, తెల్లారు లేస్తే మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటుంది. నేను ఒకటే అనుకుంటాను, ఈ తెంగరావుడు ఎప్పుడు మారుతుందో, అంతే కదండి. ఈ ఏమండి కారణం లేకుండా అసూయతోనూ స్వార్థంతోనూ తిట్టుకునే వాళ్ళందరినీ నేను ఎలా చూస్తానంటే, చిన్నపిల్లలు చూసారా, మరి ఆట ఆడుకునే పిల్లలు, వాళ్ళు ఊరకనే కొట్టేసుకుంటారండి, అప్పుడే కలిసిపోతారు వాళ్ళు, అలా అమాయకులు వాళ్ళు. ఈ లోకాన్ని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది, వీళ్ళకి ఎప్పుడు సత్యం తెలుస్తుందో, యేసుక్రీస్తుల వారు వీళ్ళ కుటుంబాల్లోకి ఎప్పుడు వస్తాడో, యేసుక్రీస్తుల వారు వీళ్ళ జీవితాల్లోకి ఎప్పుడు వస్తాడో, వీళ్ళ బ్రతుకుల్లో మార్పు ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు కరుణించాలో వీళ్ళు అనుకుంటాను. అంతే. నేను ఏ మాట మాట్లాడినండి, ఏం అనొద్దంటాను. వాళ్ళు తిట్టుకుంటామంటే మేము లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుని దేవుడి పాటలు పెట్టుకుంటాం. చేసేది ఏముంది చెప్పండి పిల్లరా? మనల్ని హింసించే వాడికి కూడా మనం ఏం చేయాలి అంటే మేలు చేయండి. వాడు అరుస్తాడు, అరిచి తిట్టి ఆడు గొంతుపోయి ఆడు నోరు మూసుకుని ఊరుకుంటాడు. ఇంకా మరి ఓవర్ చేస్తున్నాడు అనుకోండి, దేవుడు ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తాడు. పగ తీర్చుట నా పని, మీరు సైలెంట్గా ఉండండి, నాకు అప్పగించండి అన్నాడు. కనుక దేవుని పిల్లలారా, క్రీస్తును పోలి నడవటంలో శత్రుడు ప్రేమించటం అన్నది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన ఘట్టం. దీనిని జరిగించగలమా అన్న డౌట్ మీకు వస్తే, జరిగించిన ఇద్దరిని బైబిల్లో నుండి ఇప్పుడు మీకు చూపిస్తాను, బాగా వినాలి. క్రీస్తును పోలి నడిచిన వాళ్ళు అంటే శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మేలు చేయండి, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలను చెప్పింది చెప్పినట్టుగా పాటించిన ఇద్దరు వ్యక్తులు బైబిల్లో ఉంటారు. అందులో మొదటి స్థానం పౌలు గారిది. పౌలు గారు కొడతన్న వాళ్ళని, తిడతన్న వాళ్ళని, యేసుక్రీస్తుల వారిని ఎలాగైతే కొట్టారో, యేసుక్రీస్తుల వారిని ఎలాగైతే దూషించారో, ద్వేషించారో, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయనకి ద్వేషం అనేది తప్పలేదండి. ఈరోజు మనల్ని ద్వేషిస్తారు చాలామంది. ప్రభు దగ్గరికి రండి అంటే నీచంగా చూస్తారు, ప్రభు మాటలు చెప్తున్నా నీచంగా చూస్తారు. అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళని బాగు చేయడానికి వాళ్ళ మీద ప్రేమతో మనం ఈ ప్రయత్నం చేస్తాం. కానీ అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కుటుంబాలు బాగుండాలనో, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బాగుండాలి అనో, వాళ్ళ జీవితాల్లోకి ప్రభు వస్తే వాళ్ళ పిల్లలు బాగుంటారనో, వాళ్ళ కుటుంబంలో సఖ్యత ఉంటుందనో, మనం చక్కగా వాళ్ళని ప్రేమించి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం వాక్యం చెప్పడానికి. కానీ వాళ్ళు మనల్ని చూసేది నీచంగా చూస్తారు, మనల్ని చూసేదో ఒక రకంగా చూస్తారు. కానీ మనందరికీ తెలియవలసింది ఏంటంటే, మనం మేలు చేస్తూ కూడా అవతల వాళ్ళ వలన మనం నిందింపబడుతుంటేనో, ద్వేషింపబడుతుంటేనో, దూషింపబడుతుంటేనో ఒక్కసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది మొదట యేసుక్రీస్తుల వారిని అయితే, రెండవది పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పౌలు గారు ఆయన జీవితంలో ఏం జరిగిస్తున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 4వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అందరు జాగ్రత్తగా రాసుకోండి. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అన్నాడు, దిగంబరులము అన్నాడు,
పిడుగుద్దులు తినుచున్నాము. ఏమండి, ఇదే సిచ్యువేషన్ ఎవరి జీవితంలో కనపడ్డది మీకు? యేసుక్రీస్తు. ఆయన కూడా పిడుగుద్దులు గుద్దారు. ఆయన మొహం మీద ఉమ్మూసారా? ఊసారు. ఆయన కొరడ దెబ్బలు కొట్టారు. యాజ్ టీజ్గా పౌలు గారి జీవితంలో జరుగుతుంది ఇప్పుడు. ఇదిగో మేము పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. ఈ డైలాగ్ యేసు ప్రభుది. ఆయన ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైన స్థలము లేదు. ఇప్పుడు పౌలు గారు చూడండి, సేమ్ డైలాగ్. మేము నిలువరమైన నివాసము లేక ఉన్నాము. ఇప్పుడు యాస్టీజ్గా ప్రభువును పోలి నడుస్తున్నాడా లేదా పౌలు గారు? నడుస్తున్నాడా? గుద్దులు తింటున్నాడట. నివాసం, సరైన నివాసం లేదట, ఒక చోట ఉండటం లేదట. సువార్త అనుకుంటూ తిరుగుతున్నాడట, కొడుతున్నారట, తిడుతున్నారట, అవమానపరుస్తున్నారట. దానికి తోడు ఆకలి దప్పుకులు ఉన్నాయట, బట్టలు లేవట, దిగంబరత్వం ఉందట. నిజంగానండి, సేవ అనేసరికండి భయంకరమైన కష్టాలండి, వేదనలండి. మీకు తెలియదు అది. కంప్లీట్గా సేవలో ఉండిపోయిన వారిని కదిలిస్తే వచ్చే ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, ఆ వేదనలు, బాధలు మనకు అర్థమవుతాయి. పై రూపాన్ని చూసి బాగానే ఉన్నారనుకుంటాం మనం, కానీ లోపలికి వెళ్ళేసరికి ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వాళ్ళు వెంటాడతాయో మనకు అర్థమవుతుంది. పౌలు గారికి ఆకలి దప్పుగలట, దిగంబరత్వం అట. ఆయన ఉన్న పరిస్థితులు, ఆయన ఉన్న కాలంలో ఏ పని చేయకుండా సువార్త అని తిరుగుతుంటే చివరికి ఆయన కడుపు నిండా అన్నం కూడా దొరకని పరిస్థితులు. ఇప్పుడు తర్వాత మాట చూడండి, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము. ఇది అండర్లైన్ చేయండి. నిందలు వేస్తున్నారట, కానీ తిరిగి ఆయన ఏం చేస్తున్నాడట? దీవిస్తున్నాడట. ఇది ఎవరి మాట చెప్పండి? మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు మేలు చేయండి. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? దీవిస్తున్నాడట. గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. నిందింపబడటం అంటే అర్థం ఏంటి పౌలు గారి మీద వేసిన నిందలు తెలుసా? ఇదిగో నువ్వు మా మతాన్ని మార్చేస్తున్నావు. ఆ రోజు యోధ మతం, యూదులు, పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇదిగో మా యోధ మతంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు పట్టుకుని వెళ్ళిపోతున్నావు, ఇతన్ని కొట్టండి, ఇతన్ని తిట్టండి, ఇతన్ని జైల్లో వేయండి, ఇతన్ని భయంకరమైన దోషణలు మాట్లాడండి, నిందించేవారండి. ఆ రోజు ఏ సుప్రయోజనం లేకుండా సేవ అనుకుని పౌలు గారు తిరుగుతుంటే నిందలు వేస్తున్నారు పౌలు గారి మీద. నిందలు భరిస్తూ తిరిగి ఏం చేస్తున్నాడట? దీవిస్తున్నాడు. ఏమండి, క్రీస్తు చెప్పాడు, క్రీస్తు బ్రతికాడు, క్రీస్తులా మరి ఎవరైనా బ్రతకగలరా అంటే ఒక ఆయన కనబడుతున్నాడు ఇప్పుడు మనకి. పౌలు గారు నిందలు తింటాడట. ఓకే, పర్లేదండి, నన్ను నిందించిన, గాడ్ బ్లెస్ యూ అంటాడట. తర్వాత మాట చూడండి, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. క్రైస్తవుడు హింసను ఏం చేయాలి? ఓర్చుకోవటం నేర్చుకోవాలి. మన జీవితంలో ఎంతటి శ్రమ వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఓర్చుకుంటున్నాడట. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత హింస వచ్చినా ఓర్చుకొనుచున్నాము. 13వ వచనం, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము. ఇది చూడండి, అవతల వాడు దూషిస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడట? బ్రతిమాలుతున్నాడు. ప్లీజ్ బ్రదర్, ఇవి ఒక్కసారి ఏనండి బ్రదర్, ప్రసంగం, మీ బ్రతుకులు మారుతాయి బ్రదర్, మీ పాపాలు కడిగివేయబడతాయి బ్రదర్, క్రీస్తు మాటలు చాలా గొప్పవని దూషిస్తున్న వాళ్ళని బ్రతిమాలుతున్నాడట. ఏమంటే ఈయనకి ఏం పని అండి బ్రతిమాలటం? ఒకవేళ అవతల వాడిని బ్రతిమాలి ప్రభు మార్గంలోకి వస్తే, ప్రభు మార్గంలోకి తెస్తే ఈయనకొచ్చే లాభం ఏముంది? వాడు ఆత్మరక్షించబడతా తప్ప, వాడు నరకం నుండి తప్పించుకుంటాడు తప్ప ఈయనకొచ్చే లాభం ఏముంది చెప్పండి? సువార్త చెబుతూ, అవతలవాడికి మేలు చేస్తూ, అవతలవాడి బాగు చేయడానికి ప్రయత్నిస్తూ, అవతలవాడు దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా తిరగబడకుండా, తిట్టకుండా, కొట్టకుండా, వాళ్ళని ఏమి అనకుండా, ఒక పల్లెత్తు మాట అనకుండా ఓర్చుకుంటున్నాడట, దీవిస్తున్నాడట. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏమండి? బ్రతిమాలుతున్నాడట. తర్వాత మాట, మేము బ్రతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. సేవకుడు అంటే లోకానికి ఏంటి చెప్పండి? ఈరోజు సేవకుడు అనగానే వాక్యం బాగా అర్థమైన వాళ్ళకి అర్థమవుతాడు తప్ప, ఆయనలో ఉన్న గొప్పతనం కానీ వాక్యం బాగా ఎరిగిన వాడికి సేవకుడు అర్థమవుతాడు తప్ప, మిగతా వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి? మురికిగా, పెంటగా. ఏమంటే మొన్న ఈ మధ్యకాలంలో సభలకు వెళ్ళానండి.
అక్కడ అదంటే రాజమండ్రి పక్కన 2 రోజుల సభలో ఒక చక్కగా ఒక గ్రౌండ్లో ఏమన్నా మీటింగ్స్ పెట్టారు. దానికి ముందు మెయిన్ రోడ్డు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్డు మించి ఆ సభకి వెళ్ళాలి. ఎక్కడ చూడండి ఈ మధ్యకాలంలో అల్లరి మూకలండి. వాళ్ళ గ్రంథాల్లో ఉన్న మంచి ఏదో చెప్పుకొని మనుషులు మార్చుకోవాలి. మా గ్రంథం గొప్పది అంటే మాట్లాడుకోవాలి. కానీ ఈరోజు ఎలా మారిపోయారంటే అవతల వాళ్ళని డిస్టర్బెన్స్ చేయటమే దైవత్వం, అవతల వాళ్ళని డిస్టర్బెన్స్ చేయటమే ఏదో మా ధర్మం అన్నట్టుగా మారిపోయింది ఈరోజు సమాజం. అక్కడ చక్కగానండి సభ జరుగుతుంది, గుంపులు గుంపులుగా వస్తారు కదండి ఆడపిల్లలు సభకి. ఈ పోకిరి బ్యాచ్ అండి, ఒక 4-5 ఉంటారండి, బండ్ల మీద కూర్చొని వచ్చే వాళ్ళని వెళ్తున్న వాళ్ళని అపహాస్యం చేస్తున్నారు. హల్లెలూయా గాళ్ళు వచ్చారు, ఆమెన్ గాళ్ళు వచ్చారు అంటున్నాడు, దూషిస్తున్నారండి వాళ్ళు. అలాగా ఏమంటే మేము కొంచెం దూరంగా మేము ఆగాము, ఏదో పని మీద ఏదో ఫోన్ వచ్చేది ఆగాను, దూరం నుంచి వీళ్ళందరూ చేస్తానని చూస్తున్నానండి. నేను కావాల్సి కోరుండి అక్కడ బండి దిగి వాళ్ళ ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, వీళ్ళు ఏమంటారో చూద్దామని. నన్ను చూసి కూడా అలాగే దూషించటం, ద్వేషించటం, తిట్టటం. ఇంకా వాళ్ళు మాట్లాడే భాష మనం మాట్లాడుకోలేం, వాళ్ళ భాష మన నోట్లోంచి మనం చెప్పలేం. వాళ్ళ బూతులు ఎలా ఉంటాయో, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కాదు. వాళ్ళ పెంపకాలు అలా ఉంటాయి, వాళ్ళ ధర్మం వాళ్ళకి అది నేర్పింది, ఇంకా అలాగే ఉంటారు వాళ్ళు. మనం మాట్లాడలేము అవి. మనకి నిబంధన అడ్డు వస్తుంది, మనకి ప్రభు అడ్డు వస్తాడు. ఏమంటే తిడుతున్న వాళ్ళని కూడా అది ఏమి అనొద్దు నాయన అన్న మన ప్రభు వాక్యం మనకు గుర్తు వస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటాం, మనం దీర్ఘశాంతంతో ఉంటాం. పిల్లరా, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అంత అల్లరి చేస్తున్న కన్వీనర్స్ ప్రేమగా వెళ్ళారండి. తమ్ముడు, ఇది మీకు మంచి పద్ధతి కాదు, సభలు జరుగుతున్నాయి, మీకు ఇష్టం ఉంటే వచ్చి వాక్యం వినండి, ఇష్టం లేదంటే వెళ్ళిపోండి, ఆటంకపరచకండి అని ప్రేమగా చెప్పి పంపించారండి. మరో చోట అలా చేస్తూ ఊరుకుంటారండి. క్రైస్తవులు కనుక వెళ్ళి బ్రతిమాలారు, తమ్ముడు ప్లీజ్ తమ్ముడు, వద్దు తమ్ముడు, గొడవలు తమ్ముడు, వెళ్ళిపోండి అని. వేరే ఏదో కార్యక్రమం జరుగుతున్న చోట అలా 4 వెళ్ళి పోకిరి వేషాలు వేస్తుంటే ఏమంటే సభలో ఎంతమంది ఉంటారు చెప్పండి? 400 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తిప్పి కొడితే 4. ఈ 400 మంది వెళ్ళి 4 మీద పడితే అప్పడంలాగా రోడ్డుకి అతికిపోతారు. కానీ మనకి ప్రభు అడ్డొస్తాడు, నీతి అడ్డొస్తుంది, ఆయన చెప్పిన క్షమ అడ్డొస్తుంది. పౌలు గారు అదే చేస్తున్నారు. ఏంటంట, మంచి చేస్తూ కూడా అవతల వాడిని ఏం చేస్తున్నాడట? బ్రతిమాలుకుంటున్నారట. బ్రతిమాలుతున్నాను. పిల్లరా, దేవుడు మనకు అప్పగించింది ఇది. ప్రభు ఎలాగైతే బ్రతికాడో మీరు కూడా అలాగే బ్రతకాలి. క్రీస్తును పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి, బ్రతకాలి. అది పౌలు గారి జీవితంలో అంటే శత్రువులను ప్రేమించటం, హింసిస్తున్న వాళ్ళని, దూషిస్తున్న వాళ్ళని క్షమించటం పౌలు గారి జీవితంలో మనకి కనబడుతుంది. మరొక ఆయన జ్ఞాపకం చేస్తాను నన్ను, స్టెఫన్ గారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి అపోస్తుల కార్యాలకి రండి. అపోస్తుల కార్యాలు ఏమంటే 7వ అధ్యాయం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాలు 60వ వచనం అనుకుంటే చదవండి ఒకసారి. 8వ అధ్యాయం అండి, క్షమించండి, 8వ అధ్యాయం 59. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం అయితే 7:59. 7వ అధ్యాయము 59 అండి, క్షమించండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా. ఏమంటే పైన చదువుతున్నారా? 58 అండి. పట్టణపుల వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. స్టెఫన్ ఏం చేశారు? ఆ రోజు రాళ్ళుతో కొడుతున్నారండి. ఏమంటే నాకు ఇక్కడ ఒకటి అనిపించిందండి, స్టెఫను అనేసరికి యవనస్తుడండి. యవనస్తుడు రాళ్ళ దెబ్బలు కొడుతున్నప్పుడు కోపం వస్తే అక్కడ 100 మంది ఉండొచ్చు, కనీసం 2-3 కొట్టలేడండి ఒక యవనస్తుడు. తిరిగి కొట్టలేడా? ముసలోడైతే ఏం చేయలేడండి. స్టెఫన్ అనేసరికి యవనస్తుడు తిరిగి ఆ రాళ్ళు తీసుకుని 4 కొట్టగలడా? కొట్టలేడా? 4-5 గాయాలు చేయగలడా? చేయగలడు. రాళ్ళు రువ్వి మనిషిని కొడుతుంటే ఏం చేస్తున్నాడట? ఏమంటే 58, అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. రాళ్ళు రువ్వి ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తుంటే
వాడు వ్యక్తిని చంపటం పాపం కదా. ఆ వ్యక్తిని చంపటం పాపం అయితే ఈ పాపము నన్ను చంపుతున్న వాళ్ళ మీదకి వెళ్ళకూడదు ప్రభువా. ఎంత మంచోడండి. రాళ్లతో కొట్టేస్తుంటే నన్ను కొట్టిన పాపం వీళ్ళ మీద మోపొద్దు తండ్రి, వీళ్ళని క్షమించు తండ్రి. ఎవరిని పోలు నడుస్తున్నాడు చెప్పండి. ఒక యవనస్తుణ్ణి తిడితేనే ఊరుకోడు, ఒక యవనస్తుణ్ణి ఏమైనా అంటే ఊరుకోడు, ఒక యవనస్తుడిని ఒక మాట అంటే 4 మాటలు అంటాడు. వాడి బలాన్నంతా ఉపయోగించి అవతల వాడు బలహీనుడైతే కొడతాడు, అవసరమైతే చంపేస్తాడు. చంపట్లేదండి ఈరోజు, చంపుతున్నారు. అలాంటి ఒక నిండు యవనస్తుడిని రాళ్లతో కొడుతుంటే కొడుతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. మోకాలేసి ఆయన గురించి చేసుకోవట్లేదు, కొడుతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేసి తండ్రి నన్ను కొడుతున్న వాళ్ళని క్షమించు తండ్రి. ఎక్కడిది స్టెఫన్కి మనసు? మీరు బాగా ఆలోచించాలి. ఎక్కడిది క్షమించే మనసు స్టెఫన్లోకి ఎలాగొచ్చింది? రాళ్లతో రువ్వి కొట్టి చంపుతున్న వాళ్ళని కూడా క్షమ అనే మనసు ఎక్కడి నుంచి వచ్చింది స్టెఫన్లో? కంటే యేసుక్రీస్తుల వారి నుండి వచ్చింది. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన మాట ఇది. ఏమంటే సిలువకేసి ముళ్ళ కిరీటం పెట్టి పిడుగుత్తులు గుద్ది చేతిలో మేకులు వేసి కాళ్ళకు మేకులు వేసి ఏమంటే కొరడాలతో కొట్టి సిలువకి వేలాడదీస్తే చనిపోయే ముందు ఆయన పలికిన మాట ఏంటి? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని చంపిన వాళ్ళని క్షమించాలా? చంపుతున్న వాళ్ళని క్షమించాలా? క్షమించాడు క్రీస్తు, క్షమిస్తున్నాడు పౌలు, క్షమిస్తున్నాడు స్టెఫను. నువ్వు నేను అలా మారిపోవాలి అని నా మాటలు వినటం కాదు, నా మాటలు చొప్పున మీరేం చేయాలి? నడుచుకోవాలి అని క్రీస్తు పలికిన మాట మనకు అర్థమైతే మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని ఏమంటున్నా వాళ్ళు కూడా మనం ఏం చేసుకోవాలి? క్షమించండి, భరించండి, సహించండి, వదిలేయండి. వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న నేరాలు, వాళ్ళు చేస్తున్న పాపాలు వాళ్ళకి విడిచిపెట్టండి. ప్రభువా చూసుకోండి, నేను నీతి తప్పలేను. వాడు హింసిస్తున్నాడని నేను హింసించలేను, వాడు బూతులాడుతున్నాడని నేను బూతులాడలేను, వాడు కొడుతున్నాడని తిరిగి నేను కొట్టలేను, వాడు ఏదో కుట్రలు చేస్తున్నాడని తిరిగి నేను చేయలేను. నేను నీ కుమారుడుగా మారిపోయాను కదా, నేను నీ కుమార్తెగా మారిపోయాను కదా, ఈ నువ్వే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్నాను కదా, ఏది చేసినా నువ్వు చేయాలి తండ్రి, నేను ఏం చేయలేను తండ్రి, నీ మాటలకి నేను సరెండర్ అయిపోయాను తండ్రి అను. అప్పుడు రంగంలోనికి నీ పక్షాన్ని ఎవరు దిగుతారు అంటే దేవుడు దిగుతాడు. మనుషులు దేవుడికి అవకాశం ఇస్తారండి? అవకాశం ఇస్తారా? దూషించిన వాడు దూషించే ఏమండి వాడు దూషిస్తుంటే వీళ్ళు 4 రకాల దోషం లేసి ఆయన ముందే చంపేస్తారు, కానీ అవకాశం ఇస్తారేటండి దేవుడికి? పిల్లరా, మీ శ్రమ, మీ కష్టము, మీ బాధ, మీ ఓర్పు దేవుడు చూస్తాడు, మర్చిపోవద్దు. అన్నీ గమనించేవాడైనా, అన్నీ చూస్తున్నవాడైనా, అన్నీ తెలిసినవాడైనా. మనము సహజంగా మనుషులుగా ఏమండి వాళ్ళ ఆంతర్యం మనకు తెలియక కొందరిని చూస్తే జాలి పడతాం, కొందరిని చూస్తే తిట్టుకుంటాం, కొందరు ఏమో ఇలాగ ఉన్నారేంటని మనం అపార్థం చేసుకుంటాం. కానీ అందరిని అర్థం చేసుకోగలిగిన వాడు క్రీస్తు దేవుడు. ఆయన అందరిని అర్థం చేసుకుంటాడు కనుక ఎవరికి ఎలాంటి తీర్పు తీర్చాలో అలాంటి తీర్పు వాళ్ళకి తీరుస్తాడు. నీకు ఏ పని లేదు, నువ్వు శత్రువును ప్రేమించుకోవటం, మనల్ని హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయటం. ఇది బైబిల్ క్రీస్తును పోలి నడుచుకోవటం అని చెబుతున్నమాట. టీవీ అని చెప్పావు. ఇప్పుడు మీకు బైబిల్లోని క్రీస్తు చెప్పాడు, ఆ మాటల ప్రకారం క్రీస్తు బ్రతికాడు. అలా బ్రతికిన పౌలును చూపించాను, అలా బ్రతికిన స్టెఫన్ను చూపించాను, అలా బ్రతికిన ఒక వ్యక్తిని చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. అలా బ్రతుకుతున్నారా, అలా బ్రతకగలరా ఎవరైనా అనుకుంటే బ్రతకగలరండి. ఒక వీడియో ప్లే చేస్తారు. ఏమంటే టీవీ కనపడడం వల్ల అదృష్టవంతులు, టీవీలో వీడియో చూడండి. సువార్త ప్రకటిస్తున్నాడండి బస్సులో ఒక వృద్ధుడండి, చాలా పెద్ద ఆయనండి, వయసు ఒక 50-60 సంవత్సరాలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటుంది, నేను ట్రాన్స్లేట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సౌండ్ పెంచునన్న, వెనక్కి పెట్టు, ఫస్ట్ కంచి పెట్టు. చూడండి, అదిగో బైబిల్ పట్టుకున్నాడండి, బోర్డు పెట్టుకున్నాడు, ఆడు చూడండి, ఇడిగో వీడు చూడండి పొగరు. నేను ఫోన్ మాట్లాడుతాను, నువ్వు డిస్టర్బెన్స్ చేస్తాను వీటి అంటున్నాడు. ఏమన్నా చూడండి, ఆ బోర్డుని తన్నుతాడు. నువ్వు సరిగ్గా ప్లే ఏంటి వెనక ముందుకు వేస్తున్నారు మీరు? ఆ ఇంగ్లీష్లో ఉంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, ఎంత బాగా మాట్లాడతాడు చూడండి. ఆయన కొట్టనాకు వస్తున్నాడా, ఆయన సువార్త చేస్తున్నాడండి. సువార్త చేస్తుంటే వీడేమన్నాడంటే ఐ డోంట్ కేర్ అంటాడు. ఇప్పుడు చూడండి కొడతాడు, అది కొట్టాడండి.
కొట్టాడా? ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి, ఆపండి. చాచి దవడ మీద కొడితే ఏమన్నాడండి పెద్ద ఆయన? గాడ్స్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బా, నెక్స్ట్ ఏమంటో తెలుసా డైలాగు? గాడ్ బ్లెస్ యూ అంటాడు, దేవుడు నిన్ను దీవించును కాక అంటాడు. ఇప్పుడు చూడండి, బ్లెస్ మీ రైట్ హియర్ అంటున్నాడు. తర్వాత వెనకైనా ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ, వెనకయ్యో ఒక్క నిమిషం ఆపండి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభువుని పోలు నడుస్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడు? దుష్టుడు వస్తాడు నీ ముందుకి. దుష్టుడు అంటే ఆడికి దేవుడు మాటలు నచ్చవు. ఈ దుష్టుడు వచ్చి దేవుడు పని చేస్తున్నాడు, నిన్ను చాచి కొట్టాడు. అప్పుడు ఏం చేయమన్నాడు? ఆడు చాచి కొడితే నువ్వు కాలైతే అవతలతన్నాడు. కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్బా, నన్ను ఈ చెంప మీద కొట్టావు కదా దేవుడి కోసం, ఈ చెంప మీద కూడా కొట్టి నన్ను దీవెనలు వచ్చేటట్టుగా చెయ్యి, దేవుడు నన్ను దీవించేటట్టుగా చెయ్యి అంటున్నాడు. అంటే దేవుడి వాక్యాన్ని పాటించటం దీవెన అన్నది పెద్ద ఆయనకి అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చూడండి, వెనక్కి గాడ్ లవ్స్ యూ, అగో నన్ను ఇక్కడ కొట్టే దేవుడు నన్ను ఆశీర్వదించేటట్టుగా చెయ్యు అన్నాడా? ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఐ టేక్ ద పెయిన్ ఫర్ యూ అన్నాడు. ఆగండి, ఆ మాట అర్థమైందో లేదో మీకు? ఏమంటున్నాడు? ఐ టేక్ ద పెయిన్ ఫర్ యూ అంటే నేను నీ కోసం నొప్పిని భరిస్తాను, నువ్వు నా మాట వినయ్యా అంటున్నాడు. ఏంటండి, క్రీస్తుని పోలు నడుచుకునే వాళ్ళు లేరా? బ్రతుకుల్లో లేరా క్రీస్తు? ఆయన నిండు బ్రతుకుల్లో ఎవరు కనబడుతున్నారు చెప్పండి ఇప్పుడు మీకు? నిజంగా ఆయన ఫారినర్ అండి. నిజంగా చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే మియాపూర్ చర్చికి పట్టుకొచ్చేసేవాడండి ఆయన్ని. ఎలాగోలాగని పట్టుకొచ్చేసేవాడిని ఆయన్ని. ఫారినర్ అతను, దొరకడు మనకి. నిజంగానండి, ఐ టేక్ పెయిన్ ఫర్ యూ అంటాడు. నేను నీ కోసం నొప్పిని భరిస్తాను, నువ్వు కొట్టు పర్వాలేదు, కానీ దేవుడు మాటలు వినయ్యా అంటాడు. ఇంకా చూడండి, ఇంకా ప్లే చేయి. మళ్ళీ కొట్టడానికి వెళ్తాడని అందరూ ఆపుతారు చూడండి. అది చూడండి, ప్లే చేయను. బ్లెస్ మీ హియర్, నన్ను ఇక్కడ కావాలండి ఇంకోసారి కొట్టు అంటాడు. ఇంకేం కొడతాడండి? చచ్చిపడిపోయాడు అప్పటికే. చాలు నాన్న, నిండు 60 ఏళ్ళ వృద్ధుడు వచ్చి ఒకసారి కొట్టావు కదా, ఇంకోసారి కొట్టాడు, కొడతాడా? సిగ్గున్నవాడు ఎవడని కొడతాడండి? ఇప్పుడు వాడిని మార్చలేదా? మార్చాడు. రెండో దెబ్బ వేయడానికి వాడికి వణుకు పుడుతుంది. గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు, కొడుతుంటే ఇంకేం కొడతాడండి? కొడుతున్న వాడిని దీవిస్తుంటే ఇంకేం కొడతారు చెప్పండి పిల్లరా? ఇది క్రీస్తు ప్రపంచానికి చూపించిన మార్గం. ఈ ఎత్తుకు రావాలంటాను నేను. క్రైస్తవుడు అంటే ఎత్తుకు రావాలి. ఎక్కడో బైబిల్లో స్తెఫను బ్రతికాడంటే వాళ్ళు బతుకుతారండి, మనకు అవుతుంది ఏంటి అంటారు. అందుకే వీడియో తెచ్చాను నేను. ఎక్కడో పౌలు గారు బ్రతికారండి అంటే వాళ్ళు బతుకుతారండి, మన వల్ల ఎక్కడ అవుతుందండి? అదే కదండి నీరసం వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనిషికి. పిల్లరా, బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, క్రీస్తును బ్రతుకులో చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే నిన్ను హింసించే వాళ్ళని, నిన్ను నిందించే వాళ్ళని ప్రేమగా పలకరించగలవా? వాళ్ళకి ప్రేమను పంచగలవా? వాళ్ళకి మేలు చేయగలవా? ఒకసారి నిన్ను ఏదో అనరాని మాట అనేసి నిన్ను ద్వేషించి నీ మీద గొడవలాడి అందరి మధ్యలో నీ పరువు తీశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పగలవా? వాళ్ళని ఒకసారి హత్తుకోగలవా? వాళ్ళని ఒకసారి మీ మధ్యలో ఉండే పగ, ద్వేషం, కక్షలు పోయేటట్టుగా వాళ్ళకి ఏదైనా నువ్వు మేలు చేయగలవా? వాళ్ళని మార్గంలోకి ఏమైనా తెచ్చుకోగలవా? ప్రభువులోనికి ఏమైనా తేగలవా? కనుక ప్రియులరా, మనం ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా అనుభవించడానికే ప్రభు దగ్గరికి వచ్చాము. అలా చెప్తున్నాను. చాలామంది ఏమంటారంటే, నేను తప్పు చేయనండి, ఎవడైనా తప్పు చేస్తే ఊరుకోనండి. డైలాగులు ఉంటాయి. నడవ ఈ ప్రభు దగ్గర. నువ్వు తప్పు చెయ్యకపోయినా నింద భరించవలసినదే, భరించడానికే ప్రభు దగ్గరికి వచ్చాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రాసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 18వ వచనం చదువుదామా? క్షమించండి, 18వ వచనం అండి. 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎలా అనగా 18వ వచనం చదువుతున్నారా?
క్షమించండి, 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయము 18వ వచనం. 2:18 అండి. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, ఇది అండర్లైన్ చేయండి. ఎలా పొందుతున్నాడట శ్రమ? ఇప్పుడు ఆయన దెబ్బలు అన్యాయంగా తింటున్నాడా, న్యాయంగా తింటున్నాడు చెప్పండి? అన్యాయం కదండి అది. అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది దేవుడికి హితమైపోద్దట. నువ్వు దుఃఖాన్ని అన్యాయంగా నిన్ను అంటున్నారా, అన్యాయంగా నిన్ను బాధ పెడుతున్నారా, ఆ దుఃఖాన్ని నువ్వు సహిస్తున్నావా, అది దేవుడికి ఏమవుతుందట? హితమగును. అది దేవుడికి ఇష్టం. అలా నువ్వు అన్యాయంగా శ్రమలు పొందటం, అన్యాయంగా నువ్వు నిందించబడటం, అన్యాయంగా నువ్వు హింసింపబడటం నీ తండ్రి అయిన దేవునికి ఇష్టం, నీ ప్రభువుకి ఇష్టం. ఆయన అలాగే హింసించారు. అనేకుల రక్షణ కొరకు, అనేకుల మేలు కొరకు ఆయన భరించాడు. పౌలు గారు భరించారు, స్టెఫన్ గారు భరించారు. ఇందాక వీడియోలో చూసిన పెద్ద ఆయన భరిస్తున్నాడు. నువ్వు నేను కూడా ఏం చేయాలి? భరించాలి. భరించటం అది దేవునికి హితమవుతుంది. నువ్వు తప్పు చేసి దెబ్బలు తింటే దానివల్ల నీకు వచ్చే మెప్పి ఏముందంటాడు దేవుడు. దానివల్ల నీకు వచ్చే ఘనత ఏముంటుంది దేవుడి దగ్గర? ఏదో దొంగతనం చేసావు, ఏదో నేరం చేసావు, ఏదో తప్పుతం చేశారు, నిన్ను శుభ్రంగా కొట్టేస్తున్నారు. అప్పుడు లోకం అంటది అయ్యో పాపం అని. దేవుడు అంటాడేటి? దెబ్బలకు నువ్వు పాత్రుడు రా తిను అంటాడంతే. కానీ ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా దెబ్బలు తింటున్నావు అనుకోండి, దేవుడికి అలాంటి మనస్సాక్షట హితమైపోతుందట. అలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టమట. ఇప్పుడు రండి 3వ అధ్యాయానికి. 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం ఇప్పుడు చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును అన్నాడు. మనకేముండాలట? సహోదర ప్రేమ కలవారును కరుణాచిత్తులను నిష్కపటులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. దూషిస్తున్న వాళ్ళు ఏం చేయాలట? దీవించండి, దీవించండి, దీవించండి. ఇది క్రీస్తును పోలి బ్రతకటం, క్రీస్తుని లోకానికి చూపించటం అండి. పిల్లరా, క్రీస్తు మాటల్లో ఉన్న ఔన్నత్యం, క్రీస్తు మాటల్లో ఉన్న ఖ్యాతి, క్రీస్తు మాటల్లో ఉన్న గొప్పతనం ఒక్కసారి జీవితంలోకి తెస్తే జీవితం ఎంత నిమ్మళంగా ఉంటుందో, జీవితం ఎంత బాగుంటుందో, జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. అది శత్రువుని క్షమించేయండి, శత్రువుని విడిచిపెట్టేయండి. ప్రాక్టికల్గా చెప్తానండి ఒకటి మీకు. మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళని ఎవరినైనా శత్రువుగా మనసులో పగించుకున్నాం అనుకోండి, వాళ్ళు కనబడినప్పుడల్లా మన మనసులో ఎలాగుంటుంది చెప్పండి? చిన్నగా ఎప్పుడప్పుడు చూడండి, గ్యాస్ ట్రబుల్ పట్టేస్తే ఇక్కడ నొప్పి వస్తుంది చూసారా? బిర్యానీ బాగా తినేసాం అనుకోండి, మటన్ కూర కానీ కారంగా అన్నీ వేసుకుని తినేసాం అనుకోండి, కాస్త గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఇక్కడ నొప్పి వస్తుందండి, పెయిన్. హార్ట్ దగ్గర, ఈ గుండె దగ్గర చిన్న నొప్పి వస్తుంది. మీరు ప్రాక్టికల్గా చూడండి, మనం ఎవరినైనా గుండెలు నిండా ఒకటి మీద పగెట్టుకున్నాం అనుకోండి, ఆడు కనపడినప్పుడు కూడా ఇక్కడ అలాగే ఉంటుంది. మనసంతా కకలావికలం. ఆడు కనపడగానే ఈడు ఎలాగ ఉన్నాడు, ఈడు ఏ బట్టలు వేసుకున్నాడు, ఈడు ఏం తింటున్నాడు. ఏమండి, నేను ఒకవేళ సంఘంలో కనుక అలాగే ఎవరైనా అనుకుంటున్నారు అనుకోండి, పొరపాటున ఆ రోజు వాడికి పాట పాడడానికి మైకిచ్చారు అనుకోండి, శత్రువుగా భావిస్తున్నప్పుడు అందరి మంది పాట పాడుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది గుండెల్లో? అబ్బబ్బబ్బా నొప్పి, పెయిన్. అదే మైకిచ్చి ప్రసంగం చేయమంటే ఇంకా ప్రసంగం కూడా వెంట అక్కడి నుంచి లేచి పరారు. నా శత్రువుకి మైకిస్తారా, నా శత్రువుకి మైకిస్తారా? పిల్లరా, తప్పండి ఇదంతా. క్రీస్తును పోలి నడవండి, అందరిని క్షమించేయడం నేర్చుకోండి. నొప్పి తగ్గిపోద్దండి, హృదయం దగ్గర నొప్పి తగ్గిపోద్దండి. ఎవరిని చూసినా పోలేండి 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 అంటున్నారు అనుకోండి, హ్యాపీగా ఉంటామండి, మనశ్శాంతిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటామండి. ఎవరిని కనపడినా వాళ్ళ మీద నవ్వుతో పలకరిస్తామండి, సంతోషంగా ఉంటామండి, ఆనందంగా ఉంటామండి. నాకు ఆళ్ళు పడదు వీళ్ళు పడదు అన్నావా, వాళ్ళు కనపడగానే నీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది నొప్పి. అలా నొప్పి వచ్చి 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 కొంతకాలానికి అది పెద్ద నొప్పి అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అవసరమా చెప్పండి? హార్ట్ అటాక్లు ఇవే.
ఈ పగలు కక్షలు పెంచుకుని బీపీలు పెరిగిపోయి, ఆ బీపీ పెరిగిపోవడం వల్ల హార్ట్ ఆగిపోయి అవసరమా ఇవి? పిల్లరా, ప్రభు చెప్పినట్టుగా బ్రతికితే ఆరోగ్యానికి మంచిది, వ్యక్తిగత జీవితానికి మంచిది, కుటుంబానికి మంచిది. నీ సామాజిక జీవితం, ఏమంటే ప్రజల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావు చూసేవు, అక్కడ ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు సమాజంలోకి వెళుతున్న దగ్గర అక్కడ క్షేమంగా ఉంటావు, కుటుంబంలో క్షేమంగా ఉంటావు, వ్యక్తిగత జీవితం హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. క్షమించటం నేర్చుకున్నవాడి జీవితం చాలా బాగుంటుంది. యేసుప్రభు ఎంత మంచోడో చెప్తానండి. ప్రారంభంలో చెప్పాను మీకు, ఏంటి? యేసుప్రభు చెప్పింది తన జీవితంలో ఏం చేస్తాడు. ప్రభు ఏం చేశాడు తెలుసండి? మీకు రోమపత్రికలో మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఏం చదువుకుంటారంటే, శత్రువుని పిలిచి ఆ శత్రుత్వం మీ మధ్యలో పోవాలి అంటే ఆ శత్రువుకి ఏం పెట్టమని చెప్పాడు? మంచి భోజనం పెట్టండి అన్నాడు. ఎవరికి భోజనం పెట్టమన్నాడు? శత్రువుకి. కానీ మన భోజనాలు అప్పుడప్పుడు మన ఇంట్లో విందు చేసుకున్నప్పుడు ఎవరిని పిలుస్తాం చెప్పండి? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అక్క సాయంత్రం భోజనానికి వచ్చాయి, తమ్ముడు సాయంత్రం భోజనానికి వచ్చాయి. ఎవరికి? మన నియర్లు ఉంటారు కదండి. ఈ నియర్లకి ఫోన్లు వెళ్తాయి తప్ప, వాడు పక్కతో నన్ను శత్రువుగా చూస్తున్నాడు కనుక ఈరోజు వాడిని భోజనానికి పిలుస్తాను. పిలువు. ఏమంటే ఆడు రాకపోతే బతిమాలు, ప్లీజ్ తమ్ముడు రండి తమ్ముడు అని బతిమాలు, మీ ఇంటికి తీసుకురా, భోజనం పెట్టు. ఆ రోజు నువ్వు అంత అందంగా చక్కగా ఇంటికి పిలిచి అన్ని రకాలు వాడికి కొసరి వడ్డిస్తుంటే, అలా ప్రేమగా భోజనం పెడుతుంటే నీ సంగతి చెప్తాను అట్టడేటికి లోపల. ఆ రోజుతో ఆ పగ, ఆ కక్ష ఏమైపోద్ది? పోతుంది. కనుక శత్రుత్వాన్ని పెంచుకోకండి, పగను పెంచుకోకండి. దాన్ని తుంచుకోవడానికి దేవుడు చెప్పిన షార్ట్ కట్ మార్గం ఏంటంటే, నువ్వు ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నావో వాళ్ళ ఇంటికి పిలిచి ఏం చేయమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. శత్రువుకు భోజనం పెట్టండి అని పౌలు గారు చెప్పారనుకుంటాం మనం. పౌలు గారు రాసిన పత్రికలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు, అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాస్తాడు? యేసుప్రభు చెప్పాడు, నేను చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు ఉన్నవి, కానీ నాకు టైం సరిపోవట్లేదు. ఒకవేళ చెప్పినా ఇప్పుడు మీరు సహింపలేరు. నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆదరణకర్త. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు అంటే, ఆయన నా వాటిలోనివి తీసుకునే మీకు బోధిస్తాడు. అంటే ఈ శత్రువుకి భోజనం పెట్టండి అని రోమా పత్రికలో పౌలు గారు రాసిన మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది అయితే, ఇది ముందు ఎవరు చేసి ఉండాలి? యేసుక్రీస్తుల వారు చేసి ఉండాలి. యేసుక్రీస్తుల వారు శత్రువుకి భోజనం పెట్టాడా లేదా? పెట్టాడు. విరిచి మరి నోట్లో పెట్టాడండి. నిజంగానే మనమైతే భోజనానికి శత్రువుని పిలిచిన ఏదో దూరంగా పెట్టేది బా అన్నగారు చేయమన్నాడు కనుక అతూతు మాత్రంగా చేస్తాం. ఆయన అలా కాదు, ప్రేమగా విరిచి మరి నోట్లో పెట్టాడు. యోహాను సువార్త తీయండి, శత్రువుకి భోజనం పెట్టాడండి యేసుప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడకు యోదాకు. మొక్క ముంచి అంటే ఏ మొక్క అంటున్నారు? అది ఆ రోజుల వాళ్ళ ఫుడ్ రొట్టెలు కదండి. ఆయనే తన గిన్నెలో ఒక రొట్టె ముక్క తుంచి చక్కగా ఆ రోజు ఏదో కూర ఉంటుంది కదా, కూరలు అద్ది తిను కొడుకా అని ఇచ్చాడు. ఎవరికి? యోదాకి ఇచ్చాడండి. ఇంతకీ యోదా ఎవరు? ప్రారంభం నుంచి డబ్బు సంచులో ఉన్న డబ్బంతా కాజేస్తున్న దొంగ. ఒకటి, నెంబర్ 1. పోనీ ఏదో ఆ డబ్బు పిచ్చితో దొంగతనాలు చేశాడు, క్షమిద్దామంటే, రెండోది డబ్బు పిచ్చి పెరిగిపోయి చివరికి యేసుప్రభుని అమ్మేశాడు. 30 వెండి నాణాలకు అమ్మేసి తర్వాత రోజు అతనిని పట్టించి సిలువకెక్కించబోయే శత్రువుకి తన కంచంలో ఉన్న రొట్టె ముక్క విరిచి నోట్లో పెడుతున్నాడండి. పెట్టాడా శత్రువుకి భోజనం? పెట్టాడు. నువ్వు పెట్టాలి, నేను పెట్టాలి. అప్పుడు నేనేమనాలి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అనాలి. అనండి, చెయ్యాలి, అలాగా బ్రతకాలి. బ్రతకకపోతే ప్రారంభం వచ్చిన మళ్ళీ చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పింది చేయకుండా నన్ను ఎందుకు పిలుస్తున్నారు?
ఫస్ట్ మీలో ఉన్న శత్రుత్వాలు, మీలో ఉన్న పగలు, మీలో ఉన్న విభేదాలు, మీలో ఉన్న కక్షలు ఇవేవి నా కంటికి కనబడకూడదు. ముందు అవన్నీ తుడిచేసుకోండి, తర్వాత నన్ను పిలవండి అన్నాడు. శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మేలులు చేయండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, ఆయన అందరినీ క్షమిస్తాడు. మీరు పరలోకం చూడాలనుకుంటే కనుక మీరు కూడా ఇలాగే క్షమించే మనసు మీకు రావాలి. అర్థమా చెప్పండి, చూసారా? కనుక క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే క్రీస్తులా మాట్లాడటం, క్రీస్తులా క్షమించటం, క్రీస్తులా బ్రతకటం. పగ ఉందనుకోండి, శత్రుత్వం ఉందనుకోండి, నానాటికి అది ఇంకా రేగుతుందండి. అది మనకి కీడు చేస్తా తప్ప మేలు మాత్రం చేయదు. మళ్ళా చెప్తున్నాను, ఎవరి మధ్యలో పగున్నా అది నీ నాశనానికి, నా నాశనానికి తప్పండి. అది మన కుటుంబానికి కానీ, వ్యక్తిగత జీవితానికి కానీ, లేదా ఆత్మీయ జీవితం ప్రభులో ఎదగడానికి కానీ ఈ పగలనేవి ఎటు ఉపయోగపడండి, అవరోధంగా మారిపోతాయి. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తాడు, నేను అది చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. బైబిల్లో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చెయ్యును అన్నాడు. చూడండి, నువ్వు ఒకవేళ నువ్వు దేవుడికి ఇష్టడుగా మారిపోతావా, నీ ప్రవర్తన యెహోవాకు ఇష్టంగా మారిపోతుందా, అప్పుడు నీ శత్రువులను కూడా నీకేం చేసేస్తాడట, మిత్రులుగా మారుస్తాడు. అంటే తన పిల్లలకి ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నాడు దేవుడు. శత్రువులు ఉండకూడదు, దానివల్ల నీకు ప్రమాదం. నీకు శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు, నీ చుట్టూ శత్రుత్వం అనే ఉండకూడదు, నీ చుట్టూ పగ అనేది ఉండకూడదు. అది నీకు ఎప్పటికైనా ప్రమాదము. కనుక దేవుని పిల్లలారా, దేవుడు కోరుకున్న మాటలు ఇవి, దేవుడు కోరుకున్న ఆలోచనలు ఇవి, దేవుడు కోరుకున్న జీవన విధానం ఇది. కనుక క్రీస్తును నమ్మిన మనలో, క్రీస్తును విశ్వసించిన మనలో క్రీస్తు మాటలు ఎంతవరకు వస్తున్నాయి ఆలోచించుకోవాలి. 11వ అధ్యాయానికి కూడా రండి, 11వ అధ్యాయానికి కూడా రండి. 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. 10-12 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, పగ కలహాన్ని రేపును. అంటే అర్థం ఏంటి? ఇద్దరు శత్రువులుగా ఉంటే వాళ్ళ మధ్యలో పగ ఉంటే ఆ పగ ఎప్పటికైనా ఏం రేపుతుందట? కలహం అంటే గొడవలు రేపుతుందండి. అదే వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతే, నువ్వు ఒకవేళ ప్రేమించి వాడికి భోజనం పెట్టేస్తే, ఆ శత్రువును మిత్రుడిగా మార్చేసుకుంటే, కింద చెప్తాడు 2వ వచనంలో, కింద 2వ మాటలో, ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుంది. పగ గొడవను పుట్టిస్తుంది, ప్రేమ దోషాలను కప్పుతుంది. ఏది కోరుకుందని చెప్పండి? పగను కోరుకుని, కలహాలు రేపుకుని, గొడవలు రేపుకుని జీవితాలను నాశనం చేసుకుందామా? క్రీస్తును హృదయంలోనికి స్వీకరించి, క్రీస్తు వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని, నా ప్రభు శత్రువును సహితం ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. దేవుడి హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, హింసించే వారి కొరకు మేలు చేయమన్నాడు అని క్రీస్తు మాటలు గనక హృదయంలోనికి వస్తే ఆ జీవితం ఎంత బాగుంటుందో అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ప్రియులారా, క్రీస్తును పోలి నడవటం అంటే క్రీస్తు బ్రతికినట్టుగా, క్రీస్తు తర్వాత భక్తులు బ్రతికినట్టుగా మనం బ్రతకాలి.